జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులను 28 మెంబర్స్ని చంపేశారు. అందులో పురుషులను మాత్రమే, అది కూడా మతపరంగా ప్యాంట్లు ఊడదీసి చెక్ చేసి మరి చంపారు. చేసింది పాకిస్తానే, కానీ మేము చేయలేదని అంటున్నారు. ఏమైంది, ఎందుకు జరిగిందనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ కాల్పులు వెనకాల ఉన్న కారణాలు ఏంటి, మన ప్రభుత్వం ఎలాంటి కక్ష తీర్చుకుంటుంది పాకిస్తాన్ మీద, ఆ వీడియో చివరిదాకా చూడండి. ఇది చేసింది పాకిస్తానే, కానీ మేము చేయలేదని తప్పించుకుంటుంది. 17 తారీఖు ఏప్రిల్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళ జీవనాడి లాంటిదని అంత తేలిగ్గా వదిలిపెట్టమని మాట్లాడాడు. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different. హిందూ ముస్లిం కలిసి ఉండడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని, అలాగే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఆ జమ్మూ కాశ్మీర్ అనేది మనదే అని వాళ్ళ పిల్లలకు చెప్తూ పెంచమని పిలుపునిచ్చాడు. ఎవరైతే కాల్పులు చేశారో వాళ్ళు మోడీ గారి గురించి కూడా మాట్లాడారు, అది కూడా మీకు చెప్తాను. అయితే ఇప్పుడు ఈ కాల్పులు జరిగింది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని బైసార్న్ వ్యాలీలో జరిగింది. పహల్గామ్ నుంచి బైసార్న్ వ్యాలీకి 6.4 కిలోమీటర్స్ ఉంది దాని డిస్టెన్స్. అయితే ఇక్కడికి వెహికల్స్ వెళ్ళవు, ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళాలి లేదా గుర్రాల మీద వెళ్ళాలి. ఈ కాల్పులో చనిపోయిన టూరిస్టుల్లో కొంతమంది పేర్లు అనేది మీకు చెప్తాను. ఇక్కడికి వెళ్ళిన టూరిస్టుల్లో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఈ నెల 16న మ్యారేజ్ అయింది. హనీమూన్కి ఇక్కడికి వచ్చారు, ఇతన్ని కూడా చంపేశారు. నెల్లూరు కావల్ నుంచి వచ్చిన వ్యక్తి మధుసూదన్ రావు, ఈ వ్యక్తిని AK-47 గన్నుతో పరిగెత్తించి మరి 42 బుల్లెట్ల దాకా దింపారని అంటున్నారు. హైదరాబాద్కు చెందిన IB సెక్షన్ ఆఫీసర్ మనీర్ రంజన్, ఈయన బీహారీ, ఈయన చంపగా అలాగే రిటైర్డ్ ఆఫీసర్ చంద్రమౌళి, ఈయన కూడా నెల్లూరు జిల్లానే, ఈయన కూడా చంపేశారు. వద్దని వేడుకున్నాడంటే అయినా సరే వదలలేదు, చంపేశారు. అలాగే కాన్పూర్కి చెందిన దివేదిక 12వ తారీఖున వాళ్ళకి మ్యారేజ్ జరిగింది, ఈయన కూడా చంపేశారు. అలాగే ఈ చనిపోయిన 28 మెంబర్స్లో 2 విదేశీయులు ఉన్నారు. ఒకరు నేపాల్కి చెందిన వారు, మరొకరు UAEకి సంబంధించిన వారు. మోడీ గారి గురించి ఇక్కడ ఉగ్రదాడులు ఒక వ్యాఖ్య చేశారు, దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. ఆ టూరిస్ట్ ఫ్యామిలీతో మాట్లాడుతూ చెప్పారు ఇలాగా. కర్ణాటక శివమొగ్గకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త మంజునాథరావు ఆయన పేరు. मैं मंजुनाथ शिवमोगा कर्नाटक से, हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं. కాశ్మీర్కి వెళ్ళాలని కల అంట అయింది. అయితే తన భార్యను తన కొడుకును కూడా తీసుకుని వెళ్ళాడు. తన కొడుకు భార్య ముందే ఆయన కూడా చంపేశారు. అది చూసి తట్టుకోలేక తన భార్య కూడా మమ్మల్ని కూడా చంపేయండి అని అడిగితే, మీ మోడీకి ఓటేశారు కదా, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని వ్యాఖ్యలు చేశారంట. ఓన్లీ పురుషుల్ని చంపుతున్నారు కదా, కొంతమంది భయంతో అక్కడ టెంట్లు ఉంటాయి కదా, అక్కడ టూరిస్టులు వచ్చిన వాళ్ళు టెంట్లు వేసుకుంటారు కదా, ఆ టెంట్లోకి పారిపోతే ఎవడైతే కాల్పులు చేస్తున్నాడో వాడు ఆ దాక్కున్న అతన్ని బయటకు లాక్కొచ్చి తన ఆధార్ కార్డు చూపించమనగా ఆధార్ కార్డు చూపిస్తుంటే ఫ్యాంట్ లాగేసి చెక్ చేసి మరీ చంపేశాడు కాల్పులు చేసి. కొంతమంది భయంతో మేము ముస్లిమ్సేనని చెప్తుంటే చెక్ చేసి మరీ చంపేస్తున్నారు. వీరిలో కొంతమంది భయంతో పారిపోయి వచ్చినప్పుడు మన ఇండియన్ ఆర్మీ అక్కడ 20 మినిట్స్లో చేరుకుంది. కాల్పులు జరిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సుల్లో ఉండడం వల్ల వీళ్ళని చూసి కూడా, మన ఇండియన్ ఆర్మీని చూసి కూడా వాళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కళ్ళ ముందే పోగొట్టుకున్న బాధతో గుండెల్ని దగ్గర పెట్టుకుని భయంతో వాళ్ళు అలా వచ్చారు. ఒకసారి మీరు కూడా చూడండి. अच्छा ठीक बैठो, मैं कट्टी करता हूँ आपको. अरे नहीं हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं, बैठो चलो. अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं. बैठो आपकी सेफ्टी के लिए आए हैं. हम इंडियन आर्मी हैं, बैठो. ये इंडियन आर्मी है, आप टेंशन मत. आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? आपके बच्चे कुछ नहीं करेंगे. వాళ్ళు నార్మల్ స్థితిలోకి రాలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ఫ్యామిలీని కాల్పులు జరిపారు కదా. అలాగే పహల్గాం నుంచి బాయిసారానికి రావడానికి గుర్రాల మీద రావాలని చెప్పాను కదా, అలాగే గుర్రాల మీద స్వారీ చేయించి అతను ఉగ్రదాడులతో దాడికి దిగాడు. అయితే అతని పేరు సయ్యద్ హుస్సేన్ షా. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాల్పులు ఎవరైతే చేస్తున్నారో ఆ రైఫల్ని లాక్కోవడానికి, AK-47ని లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఇతనికి భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాగే ఇంకొక అతను ప్లేస్ అతనికి తెలిసి ఉండడం వల్ల అతను 11 మందిని సేవ్ చేశాడు. ఇంతమంది మీద కాల్పులు జరిపిన క్రమంలో 28 మెంబర్స్ చనిపోయారు. మిగిలిన ఎవరైతే ఉన్నారో వారికి గాయాలయ్యాయి. అయితే ఇది ఉండగానే ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా ఉరినాల వద్ద నియంత్రణ రేఖ అనేది ఉంటుంది. ఆ రేఖని పాకిస్తాన్ వాళ్ళు 3 దాటుతుండగా కాల్పులు జరిపారు మన భారత ఆర్మీ. అందులో 2 చనిపోయారు. దగ్గర ఉన్న ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వాధీనం చేసుకున్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ బక్షి ఆయన పేరు. అయితే ఈయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతమంది ప్రాణాలు పోవడానికి కారణం few appeals, right? During COVID, this army, for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000
80,000. Who did it? What about the threat assessment? You saved money. You saved money to get these people killed, damn you. కోవిడ్ నుంచి అనగా 3 years దాదాపు 180,000 మంది కొరత ఉందన్నట్టు చెప్తున్నారు ఆయన. డబ్బులు మిగిల్చుకుని ప్రజలను చంపేస్తారా? కొండలు, అడవులు, అలాగే సరిహద్దుల్లో ఉన్న టెర్రరిస్టులను, చైనా, పాకిస్తాన్లతో పోరాటం చేయాలంటే చాలా మంది జవాన్లు అవసరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దాడి వెనకాల లష్కర్ తోయిబా అనే టాప్ కమాండర్, ఇతన్ని సైఫుల్లా సాజిద్ గా కూడా పిలుస్తారు. అయితే ఎన్ఐఏ ఇతను ఏమంటుందంటే కరుడుగట్టిన ఉగ్రవాది ఇతను అని చెప్తుంది. అయితే ఇతనికి పాకిస్తాన్ ISI ఆర్మీలతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే లష్కర్ తోయిబా మేమే చేసామని కూడా ఒప్పుకుంటున్నాడు. అలాగే కాల్పులు జరిగిన ప్లేస్ కి నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో ఉండడం వల్ల అమిత్ షా కేంద్ర హోంమంత్రి వచ్చారు. ప్రమాదం జరిగిన చోటకు వెళ్లారు. ఉగ్రదాడుల చేతుల్లో గురైన బాధితులను పరామర్శించి ఉగ్రదాడులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు మేము తీసుకుంటామని కూడా వాళ్ళకి చెప్తున్నారు. అలాగే మళ్ళీ జరిగే అవకాశం ఉందని అక్కడ సైన్యాన్ని పెంచారు. ఈ చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చనిపోయిన వారికి 10 లక్షల చొప్పున, తీవ్ర గాయాలైన వారికి 2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి ₹1,00,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. మన భారత్ పాకిస్తాన్ ని అనుమానిస్తుందని పాకిస్తాన్ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆయన పేరు, టెర్రరిజాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించదని, భారత్ మాత్రం బలూచిస్తాన్ వ్యవహారంలో దూర్చవద్దని, అయితే దీనికి కారణం మీ భారత్లో జరుగుతున్న తిరుగుబాట్లే కారణమని అతను వెల్లడిస్తున్నాడు. ఇది ఇప్పుడే జరిగిందని అనుకోకండి, ఇలాగే 25 ఏళ్ల క్రితం కూడా జరిగింది. లష్కర్ తోయిబా అనేది ఇందాక మాట్లాడుకున్నాం కదా, అతని మనుషులే భారత ఆర్మీ డ్రెస్సులు ధరించి చిట్టి సింగ్ పురాక్లోని పురుషులను గురుద్వారం ముందు నిలబెట్టి 35 మంది సిక్కులను చంపేశారు. అయితే ఇందులో కాల్పులు జరిపిన వాళ్ళే 4 ఫోటోలు అనేది రిలీజ్ చేశారు. పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు 5 నుంచి 7 దాకా ఉన్నారని చెప్తున్నారు అక్కడ ప్రజలు. అయితే ఇందులో 3 పేర్లు ఆసిఫ్ ఫుజీ, సులేమన్ షా, అబూ తల్వాగా. వీళ్ళని గుర్తించింది ఇక్కడ స్థానికులు ఉంటారు కదా, వీళ్ళని చూసిన వాళ్ళతో స్కెచ్ చేయించి తర్వాత మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి ఆ ఫోటోలు రిలీజ్ చేశారు. జార్ఖండ్లోని మిలత్ నగర్లో ఓ వ్యక్తి పోస్ట్ పెట్టాడు, థ్యాంక్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ లష్కర్ తోయిబా అని పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఆ పోస్ట్ పెట్టడానికి కారణాలు ఏంటనని చర్చించడానికి అతను అరెస్ట్ చేశారు. అయితే మన భారత్లో పర్యటన చేస్తున్న JD వ్యాన్స్, The president's already spoken with Prime Minister Modi. I believe I'll be speaking with him later this afternoon. And obviously we're providing whatever assistance and help we can provide to the government, to the people of India. But this has been a wonderful visit. The people here have been so welcoming, so kind to us. We're sad to leave, but excited to get back home. ఫోన్ చేసి మోడీ గారికి మీ భారత్కి ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన మాట్లాడుతూ తెలిపారు. US ట్రంప్ ఉన్నారు కదా, ఆయనతో కూడా మాట్లాడారు. అలాగే ప్రభాస్ మూవీ ఫౌజీ, ఆ హీరోయిన్ కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళని, వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ US లో ఉంటున్నారు. ఈ హీరోయిన్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇక్బల్ పాకిస్తాన్ మాజీ మిలిటరీ అధికారి, ఇండియన్ మూవీస్లో నటించకూడదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో కూడా చాలా జరిగాయి. గతంలో జరిగినాయని ఒకసారి మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఇక్కడ దాకా చూసారంటే అతను ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను నా నుంచి. మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, పాయింట్లోకి వెళ్ళిపోతే, ఉరిదాడి 2016 సెప్టెంబర్ 18న జరిగింది. ఈ దాడిలో దాదాపు 19 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమర్నాథ్ దాడి యాత్ర ఇది 2017 జూలై 10న జరిగింది. ఈ దాడిలో 10 మంది చనిపోగా 18 మంది గాయాలయ్యాయి. నెక్స్ట్ పుల్వామా దాడి 2019 ఫిబ్రవరి 14న జరిగింది. 40 మంది CRPF మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా, ఇంతకు ముందు ఏమైందంటే ఈ దాడి జరిగేటప్పుడు ISIగా పనిచేశాడు, డైరెక్ట్ ఆర్మీ చీఫ్ అయ్యాడు ఇతను. కాబట్టి ఇతనే చేశాడనని మన వాళ్ళు అనుమానిస్తున్నారు. నెక్స్ట్ మీకు చెప్పాను కదా, 35 మందిని నిలబెట్టి పురుషులను ఎంచుకుని మరి చంపేశారని. ఇది 2000లో జరిగింది. నెక్స్ట్ రియాజీ బస్ అటాక్ 2024 జూన్ 9న 10 మంది మృతి చెందగా 33 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన జరగడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి బంద్ పాటించారు శ్రీనగర్లో. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత 6 ఏళ్లలో కాశ్మీర్లో బంద్ జరగడం ఇదే మొదటిసారి. అయితే మన భారత ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే మరోవైపు NIA బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇన్ని చేసిన పాకిస్తాన్ మీద మన భారత ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది అనేది తెలుసుకుందాం. భారత్ మీదుగా ప్రవహించే సింధు జలాలు 1960లో అయితే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సింధు, జీలం, చెనాబ్ నదుల నీటిని వినియోగించుకోవచ్చు అని నదుల నీటిని వినియోగించుకుంటుంది ఆ ఒప్పందం కుదుర్చుకుని. అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే
ఆటూరు చెక్ పోస్ట్ వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మన భారత్ లోపలికి వచ్చిన పాకిస్తాన్ పౌరులు పర్యాటకుల్ని 48 గంటల్లో భారత్ను వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. ఈ 2 నిర్ణయాలు అయితే సరిపోవు, ఇంకంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. కానీ అక్కడికి వెళ్ళిన టూరిస్టులను చంపడం చాలా బాధాకరం. చనిపోయిన 28 మందికి సంతాపం తెలుపుతూ ఇక సెలవు తీసుకుంటున్నాం.